ఏపీజేఆర్ఎస్ఎం 96 టీవీ వీక్షకులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఈ రోజు ఉదయం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం నందు ప్రభుత్వ లాంఛనాలతో జరిగిన ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వాసవి కన్యకా పరమేశ్వరి దినోత్సవం ఘనంగా జనాల్లో జరిపినందుకు ముందుగా ఆలయ కమిటీ వారందరికీ కూడా మనస్ఫూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న రాష్ట్ర కమ్యూనిటీకి అమ్మవారి సేవలు ప్రతి ఆలయంలో కూడా అద్భుత కార్యక్రమాలు జరగాలని భావనతో పనిచేస్తున్న ప్రజలందరికీ ఎన్నికలకు ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారికి ఈ ఆత్మార్పణ సందర్భంగా ప్రభుత్వం నుంచి కూడా ఉండాలనే ఆలోచనతో వాళ్ళు చేసిన ఘటన ఈరోజు అందరూ కూడా గర్వంగా అందులో పాల్గొనడం నిజంగా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, కానీ మన సమాజంలో ఏ విధంగా మన అందరం కలిసికట్టుగా ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా సెల్ఫ్లెస్గా సాక్రిఫైస్ ఏ విధంగా అమ్మవారు ఆరోగ్యానికి త్యాగాలకు నిలబడాలని చూపించారు, సమాజానికి ఉపయోగపడాలని చూపించారు. ఆ ఆలోచన విధానం అందరితో వచ్చే విధంగా అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా ఈ రోజున మనందరం కూడా ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. దాన్ని నిలబెట్టుకుందాం. ప్రతి మనుషుల్లోనూ కూడా ఒక మార్పు వచ్చే విధంగా కేవలం వారి స్వలాభం కోసమే కాకుండా సమాజం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం అంకిత భావంతో పనిచేసే విధంగా ఈ సమయాన్ని, ఈ సందర్భాన్ని అందరూ ఉపయోగించుకోవాలని మరొకసారి ఘనంగా నిర్వహించిన కష్టపడి ఆలయ కమిటీ పాల్గొన్న ప్రతి ఒక్కరికి తెనాలి పట్టణంలో ఉన్న ప్రముఖ వయసులు అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వచ్చి చక్కటి కార్యక్రమాన్ని ఈ విధంగా మన ఆలయంలో ప్రతి సంవత్సరమే కాకుండా ప్రతి నెల మంచి కార్యక్రమాలు చేయమని మనస్ఫూర్తిగా సందర్భంగా చెప్తాను.